నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు ఎంతో రుచికరమైన సజ్జ బూరెలను చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని ప్రారంభించేద్దాం. 1 కిలో సజ్జలు తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. చేతితో పట్టుకుంటే కొంచెం బరకగా అనిపించేలా ఉంటే చాలు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. 8 నుంచి 10 యాలకులు, 50 గ్రామ్స్ ఎండు కొబ్బరి, 1 కిలో సజ్జలకి 1/2 కిలో అంటే 500 గ్రాముల బెల్లం తీసుకోవాలి. బెల్లం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మిక్సీలో పట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి, యాలకులు వేసి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న సజ్జ పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలో మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి యాలకుల పొడిని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సజ్జ పిండిని కూడా వేసి బెల్లం మొత్తం మెత్తగా అయ్యేలా మిక్సీలో ఒకసారి పట్టుకోవాలి. చూడండి, తీసి చూపిస్తున్నాను. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ముందుగా పక్కన పెట్టుకున్న సజ్జ పిండిలో బెల్లం మిశ్రమాన్ని ఇందులో వేసుకొని అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా మృదువుగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగానే చపాతీ పిండి కలిపి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పిండి ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత ఒక పాలిథీన్ కవర్పై కొద్దిగా నూనె రాసి ఆ పిండి ఉండను దానిపై ఉంచి చేతి వేళ్ళతో అన్ని వైపులా సన్నగా రౌండ్ షేప్లో వచ్చే వరకు చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక్కొక్కటి పాలిథీన్ కవర్పై పెట్టి రౌండ్ షేప్లో రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి డ్రై ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడయ్యాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నెమ్మదిగా ఇలా వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసేసుకొని 2 వైపులా టర్న్ చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, తీసి ప్లేట్లో వేసేసుకుందాం. అదేవిధంగా మిగిలిన పిండి కూడా ఇలా రెడీ చేసుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా ఇలా వేసేసుకోవాలి. వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సజ్జ బూరెలు రెడీ అయ్యాయి. బయట కరకరలాడుతూ లోపల ఎంతో మెత్తగా ఉంటాయి. ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సులభమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.